Hi everyone, welcome back to our channel Vipa Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నామండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి కోటా శారీస్ యాజ్ వెల్ as చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను. కోటా శారీస్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటింగ్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ కాటన్ కోటా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది యాజ్ వెల్ as వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయండి. నార్మల్గా వచ్చే చిన్న స్మాల్ జెరీ బార్డర్ కాకుండా కొంచెం బిగ్ జెరీ బార్డర్ వచ్చింది. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ చినియా క్రేప్ ఫ్యాబ్రిక్లో కూడా మనం కొన్ని రీస్టాక్ అయితే చేసాము. అవి యాజ్ వెల్ as న్యూ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి ఇది క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. యాక్చువల్గా మీకు వీడియోలో అయితే క్లారిటీగానే కనిపిస్తుంది ఉండొచ్చు. మేము మీకు ఇంకా క్లారిటీగా కావాలని కొంచెం నియర్ బై తీస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. ఈ జెరీ కూడా మనకి కొంచెం యాంటిక్ జెరీ మిక్స్లో ఉందండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సెమీ క్రేప్ జార్జెట్, యాక్చువల్గా ప్యూర్ కాదండి, బట్ ప్యూర్ కాకపోయినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది యాజ్ వెల్ as షైన్ కూడా ఉంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా మనం వేర్ చేసినా కూడా ఎవరు నోటీస్ చేయలేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ జెరీ కూడా చాలా బాగుందండి. అండ్ చూసారా, ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్ బార్డర్స్ వచ్చాయి. యూజువల్గా మనకి ప్యూర్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి, కడీ జార్జెట్, వాటిలో కూడా సేమ్ ప్యాటర్న్స్ రన్ అవుతాయి. దానికి ఇమిటేషన్ అంటే కొంచెం మనకి సెమీ టైప్లో వస్తుంది, బట్ ఫ్యాబ్రిక్ ఈజ్ రియలీ కంఫర్టబుల్. నేను నియర్ బై చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగానే ఉంటుంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్లో కూడా చాలా చిన్ని బుటీస్ అండి. అండ్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా మీరు చూడండి చక్కగా ఫ్లోయిగా కూడా ఉంది. అండ్ బార్డర్ వచ్చేసి మనకి యాంటిక్తో ఫినిష్ చేశారు జెరీ అండ్ విత్ ఫినిష్డ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్, పింక్ కలర్ బార్డర్తో అయితే మనకి ఫినిష్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి వచ్చేసి పింక్ కలర్తో ఫినిష్ అయిందండి. దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. మా ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి క్రేప్ జార్జెట్ మీద. దానిలో మీకు ఏమైనా అవైలబిలిటీ ఉంటే కనుక తీసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ కావాలంటే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3450 ఫ్రీ షిప్పింగ్. సో ఫస్ట్ మనం చూసే శారీస్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్లో చూద్దామండి. కోటా ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ సాఫ్ట్ ఉంది. యాక్చువల్గా చాలా లైట్ వెయిట్. ఆల్రెడీ కోటా వాడిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి. అండ్ ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి మనకి యూజువల్గా మనం చూపించే కోటా శారీస్ అన్నీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు, బట్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటింగ్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ జెరీ బోర్డర్ కూడా చూడండి చక్కగా మనకి యూజువల్గా మనకి చినియా క్రేప్, మహేశ్వరి సిల్క్స్లో వచ్చే జెరీ బోర్డర్ కింద ఫినిష్ అయింది. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ జెరీ కూడా మనకి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ జెరీ యూజ్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఫినిష్ చేశారు. అండ్ అన్నీ కూడా రోజ్ బంచెస్ వచ్చింది. చాలా ట్రెండీగా ఉంది. యూజువల్గా మనం ఆఫీస్ వేర్కి కొంచెం ట్రెండీగా కనిపించాలి అనుకుంటే కనుక ఇది ప్రిఫర్ చేయొచ్చు. చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. మనం ప్లీట్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చు. సింగిల్గా కూడా మనకు అంత ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. హ్యావ్ ఎ లుక్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. అండ్ ఈ పింక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ ఇచ్చారు. హాఫ్ వైట్ మీద మనకి మొత్తం డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ బార్డర్ కూడా మనకి హాట్ పింక్ తోటి అయితే ఫినిష్ చేశారు. కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా జెరీ లైన్స్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ మనకి ఇది కోటా ఫ్యాబ్రిక్, దాని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ పింక్ మట్టికి చాలా ఆసంగా ఉందండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇందులో చూపించే 2 శారీస్ కూడా మనకి హాఫ్ వైట్ మీద కలర్ కాంబినేషన్స్ అయితే మారుతాయి. ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండ్ ఎల్లోతో ఫినిష్ అయింది, మ్యారీగోల్డ్ ఎల్లో తోటి. ఇంతకుముందు చూపించిన ప్రింటేనండి, సేమ్ ప్రింట్, బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేవి కొంచెం డిఫర్ అయినాయి. బేస్ కలర్ వచ్చేసి మనకి
హాఫ్ వైట్ తోటి ఫినిష్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్తో ఫినిష్ చేశారు. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. ఈ మెహందీ గ్రీన్ కూడా ఇంతకు ముందు చూపించిన పింక్ యాజ్ వెల్ యాజ్ మెహందీ గ్రీన్ కూడా రెండు కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఎవరు ఏది పిక్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దీని ప్లీట్స్ కూడా మనం పెట్టుకున్నా కూడా చాలా ఫ్లోయిగా ఉంది ఫ్యాబ్రిక్. కోటా ఫ్యాబ్రిక్ ఇన్ ద సెన్స్ మనకి యూజువల్గా మనం వేర్ చేసినా నుంచుంటుందేమో అని భయపడకండి. ఇది ప్యూర్ కాటన్ కోటా. స్టార్చ్ కూడా మనకి ఏమంత అప్లై చేయలేదు. సో చాలా నీట్గా ఉందండి. మనకి చిన్న చిన్న పార్టీస్కి ఆఫీస్ వేర్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ క్లాసీ శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మళ్ళీ మనకి సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చారండి సేమ్ కోటా ఫ్యాబ్రిక్ మీద. మీరు ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు అంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక కొంచెం థిక్ లైనింగ్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో మనం థిక్ లైనింగ్ యూజ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడు బ్లౌజ్ పికిలిపోయే ఇబ్బంది ఉండదండి. యూజువల్గా కోటా ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంత ఉపయోగపడదు, బట్ సేమ్ వేసుకుంటేనే మనకి లుక్ అయితే ఉంటుంది కదా. సో దానికోసం చెప్తున్నాను నేను. లైనింగ్ అనేది కొంచెం థిక్గా యూజ్ చేసుకోండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. ఈ బ్లౌజ్ వేస్తేనే మనకి మంచి అంటే సూట్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2350 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ నేను చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి చినియా క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ ఆల్రెడీ చూపించాం, బట్ ఇది న్యూ కలర్ కాంబినేషన్ అండి. మనకి ఇది బ్లాక్ కలర్ మీద మనకి పర్ల్ వైట్ తోటి ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా కొంచెం మనకి ముగ్గు డిజైన్ లాగా ఇచ్చారండి. ప్రింట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా సెల్ఫ్ కలర్ అయినప్పటికీ కూడా మనకి పర్ల్ వైట్తో ఇచ్చారండి. ఈ డిజిటల్ ప్రింటింగ్ అనేది లుక్ అనేది ఆసమ్ ఉంటుంది. యాక్చువల్గా సేమ్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజ్ కూడా. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి మనకి ఇలాగ 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది బోత్ సైడ్స్ కూడా. అండ్ టిల్ ద ఎండ్ వరకు కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే కంటిన్యూ అవుతుంది. మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఫ్లోయిగా కూడా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్. మ్యాక్సిమం మా శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. పర్టికులర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఏమన్నా కొంచెం వెయిట్ ఉన్నా మేబీ సెమీ కాటన్ కొంచెం వెయిట్ ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ వేర్ చేశాను కదా కడ్డీ జార్జెట్, అది కూడా మనకి సూపర్ లైట్ వెయిట్ ఉంది. శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్న శారీసే పిక్ చేస్తాం. అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్సే యూజ్ చేస్తామండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రింట్ అయితే వ్యారీ అయిందండి. కొంచెం చిన్న డిజైన్ ఇచ్చారు, చూడండి దగ్గరగా చూపిస్తాను. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సేమ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయించుకోండి. చక్కగా నీట్గా బోట్ నెక్ ఆర్ లేకపోతే హై నెక్ పెట్టించో అలా స్టిచ్ చేయించుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ట్రెండీగా కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పర్పుల్ డిజైన్ తోటి ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ప్రీవియస్గా చూపించాను కదండి సేమ్ డిజైన్, కొంచెం ముగ్గు డిజైన్ లాగా ఫినిష్ చేశారు మొత్తం శారీ మొత్తం కూడా. అండ్ దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ కలర్ కూడా మనకి బ్రైట్ కలర్ షేడ్. ఎవరికైనా బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే పిక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే రన్ అయింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గురించి ఆల్రెడీ తెలుసు కదండి, సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. మీరు వేర్ చేసినా కూడా అంతే మంచి షైన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. యాజ్ వెల్ యాజ్ హోమ్ వాష్ చేసుకోవచ్చు. డ్రై వాష్ ఏం అవసరం లేదండి, హోమ్ వాష్ చేయొచ్చు, లేకపోతే మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు. అసలు ఫ్యాబ్రిక్లో పోయేది ఏమీ లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చక్కగా మనకి బ్లౌజ్ మీద కూడా ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. కొంచెం చిన్న ప్రింట్తో అయితే ఫినిష్ చేశారండి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మనకి చినియా క్రేప్లోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం మనకి డిఫరెంట్ డిజైన్, ప్రీవియస్ చూపించిన శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్. కలర్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ అండి. టూ మచ్ బ్రైట్ షేడ్ కాదు, అలాగని మరీ లైట్గా కూడా లేదు. షేడ్ అయితే కొంచెం
బంతి పువ్వు ఎల్లో టైప్లో ఉంది, కొంచెం మ్యారీగోల్డ్ ఎల్లో లాగా, బట్ అంత థిక్ ఎల్లో కాదండి. అండ్ దీని మీద కూడా మనకి కొంచెం అజ్రక్ ప్రింట్ లాగా ఇచ్చారు, కొంచెం రెడ్ తోటి అయితే ఫినిష్ చేశారు ఆ ప్రింట్ కూడా. ఇది కూడా చాలా ట్రెండింగ్గా ఉంది అండ్ కొంచెం న్యూ ప్యాటర్న్ అండి ఇది. అండ్ కమింగ్ టు ద బార్డర్ వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్లో ఫినిష్ చేశారండి. యూజువల్గా వచ్చే కడీ బార్డర్స్ కాకుండా మనకి ఇలా జిగ్జాగ్లో ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్. అండ్ ప్రింట్ కూడా చూసుకోండి, కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారు. మీకు ఎవరికైనా కాంట్రాస్ట్లో బార్డర్స్ కావాలి అనుకుంటే ఇవి పిక్ చేసుకోండి. సెల్ఫ్ బార్డర్స్ అయినా మనకి ట్రెండీగానే ఉంటాయండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న చిట్ పళ్ళు కాంట్రాస్ట్లో డిజైన్ చేశారు, రెడ్ కలర్ తోటి అయితే ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి చినియా క్రేప్ వస్తుంది, దీని మీద మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా ఏదైతే జెరీ బార్డర్ ఇచ్చారో అదే జిగ్జాగ్ ప్యాటర్న్లో రన్ అయింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, యాష్ విత్ బ్లాక్ కలర్. దీనిలో అయితే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించామండి. ఎప్పుడు తీసుకొచ్చినా ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది. అండ్ కలర్ వచ్చేసి మనకి కొంచెం గ్రే షేడ్లో ఫినిష్ అవుతుందండి. అది కూడా మనకి బ్లూ షేడ్ ఆఫ్ గ్రే, దాని మీద వచ్చి మనకి అజ్రక్ ప్రింట్ ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి జెడ్ బ్లాక్తో ఫినిష్ చేశారండి. చూడండి, దగ్గరగా చూపిస్తాను. ఈ కలర్ కాంబినేషనే చాలా డిఫరెంట్, యాష్ విత్ గ్రే అనేది. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా జిగ్జాగ్ బార్డర్ అయితే ఫినిష్ చేశారండి. బోత్ సైడ్స్ కూడా మనకి ఇలాగే కాంట్రాస్ట్లో అయితే నడుస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి కాంట్రాస్ట్లో జెడ్ బ్లాక్తో ఫినిష్ చేశారండి, చిన్న చిట్ పళ్ళు అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి, ప్లెయిన్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి జరీ కూడా. యాస్టీజ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, అసలు అదిరిపోతుంది. యాక్చువల్గా శారీ అయితే మంచి ట్రెండీ శారీ, యాక్చువల్గా కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 2100 ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.